శత్రువుల ముందు నోరు విప్పలేదు. అవన్నీ అలాగున తీసుకెళ్లి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో పెట్టి, హిజ్కియా నిన్ను నువ్వు కనపరుచుకో దేవా, నీ ప్రజల పక్షంగా నీవు ఉండు దేవుడవని నిన్ను నువ్వు కనపరుచుకో దేవా అని అడిగిన ఒక్కగానొక్క మాట, ఆ మాటని విన్న దేవుడు గొప్ప కార్యం చేశాడు. వాట్ మైటీ గాడ్ వి హ్యావ్. మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితిలో ఇట్టి అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి జయ జీవితమును ఇచ్చే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. వారి జీవితంలో జరిగిన మన జీవితంలో జరగవా అంటే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అయితే నీవు చెయ్యవలసిన కార్యాలు కూడా ప్రభు కొరకు నువ్వు చేయగలగాలి. వారి ముందు వారితో మాట్లాడడానికి, వాదన పెంచుకోవడానికి, యుద్ధము చేయడానికి హిజ్కియా ఇష్టపడలేదు. కానీ వారు మాట్లాడిన ప్రతి మాటను దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో పెట్టి, నువ్వు నా పక్షంగా కదులు దేవా అని అడిగిన మాటను దేవుడు తీసుకున్నాడు గనుక అత్యద్భుతమైనటువంటి సమాధానం హిజ్కియా పక్షంగా దేవుడు ఇచ్చాడు. ఈరోజు నీ పక్షంగా, నా పక్షంగా, మన పక్షంగా మన దేవుడు స్పందించు దేవుడై ఉంటూ ఉన్నాడు. ఇలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ముందుకు వెళ్ళాలని నేను మనందరి పట్ల ఆశ కలిగి ఉన్నాను.